IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అంటే పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చినప్పుడు దాన్నే మీరు పాటగా మలుచుకుని రాసుకుని పాడారు. అవును మేడం. సో మీ ఎక్స్పీరియన్స్ ఇది. అవును మేడం. సో ఎలా వచ్చిందండి మీకు? చాలా మంది కష్టాలు ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ మేము కష్టం వస్తే బాధపడతాం, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, కానీ దాన్ని పాట రూపంగానో మాటల రూపంగానో రాయలేము, మలచలేము. అయితే ఆ పాట ఒరిజినల్ సేకరణ ఉంది మేడం, అమ్మ పాడింది. మొడ్లు దాంచిన పొట్టు శ్రీపంట పాలు, ఆత్మగల్ల బిడ్డ ఆత్మగల్ల బిడ్డ అల్లుల్లా పాలు, ఆత్మగల్ల బిడ్డ అన్నట్లు పాడింది అనమాట. మీ అమ్మగారు పాడారా? మా అమ్మ పాడింది. మీ అమ్మగారు కూడా మంచి సింగర్ అయితే. అవును మేడం. పాడినప్పుడు ఆ పాట బాగుందని చెప్పి నన్ను కలిగినోరింటికి ఇచ్చిండ్రు కదా అనేసి నేను ట్యూన్ మార్చేసి ఆ వాక్యం మార్చేసి రాసుకున్నాను. ఓకే. సో మీ అమ్మగారు పాట నుండి బేస్ చేసుకుని మీరు ఇంకా కొత్త పదాలు కొత్త వాక్యాలు కలిపి ఒక పాట కింద మలిచారు దాన్ని. కొత్త ట్యూన్ చేసుకొని రాసుకున్నాను మేడం. సో మీరు సింగరు, మీ అమ్మగారు కూడా మంచిగా పాటలు పాడతారని మీరే చెబుతున్నారు. ఊర్లలో పొలాల నాట్లు వేసే ముందు ఎక్కువ పల్లెటూరులో ఉన్న ఆడపడుచులు ఏంటంటే నాట్లు వేయడానికి, కలుపులు తీయడానికి, వాళ్ళ జీవనోపాధి కోసం పనికి వెళ్ళినప్పుడు చాలా హుషారుగా ఉండడం కోసం మేడం వాళ్ళు ఎక్కువగా పాటలు పాడుతారు. అంటే తొందరగా జోష్ పాటలు, అలసిపోకుండా ఎంత పని చేసినా కూడా వాళ్ళు అలసిపోకుండా ఉండడానికి పాట పాడతారు. మంచి ఫోక్ ఖతర్నాక్ పాటలు పాడతారు వాళ్ళు. నిజమే కదా. అంటే మీరు పాడుతుంటుంటేనే పక్క వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అదే జోష్ పాటలు పాడారు అనుకోండి, నిజంగా కష్టపడుతున్నాం అన్న విషయం మర్చిపోయి మరి పని చేసుకోగలుగుతాం. ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి మీరు? నేను మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల్ ఇంటికన్నే గ్రామం మేడం మాది. చాలా పల్లెటూరు అది? చాలా పల్లెటూరు. తెలంగాణ. తెలంగాణ. మహబూబాబాద్ మానుకోట అంటారు, చూసినావా మేడం? వినడమేనండి, మాకైతే నిజంగా తెలియదు. మానుకోట అంటారు అటువైపు. ఒక పల్లెటూరులోనే పుట్టాను. మళ్ళీ హన్మకొండ డిస్టిక్ ధర్మసాగర్ మండల్ జానకిపురం గ్రామానికి కోడలిగా వెళ్ళాను. ఓకే. ఏంటి అసలు, అంటే ఎప్పటి నుంచి మీకు ఈ పాటలు ఎంత బాగా, అంటే రాయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, పాడడం ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? రాయడం అంటూ నేను ఒక 4-5 ఇయర్స్ నుండి రాస్తున్నా మేడం. 10 ఇయర్స్ నుండి రాస్తున్నా, కానీ అంత పెద్దగా రాసిన ఎప్పుడు పాడలేదు. ఎందుకంటే నాకు అంత అనుభవం లేదు కదా. నేను రాసిన వాక్యం ఏదైనా తప్పైతే సమాజంలో బాగోదు అనుకొని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఒకసారి ఒక ప్రయత్నం చేసి చూస్తా అని ఈ పాట రాసుకున్నాను. చాలా బాగా హిట్ అయింది. మళ్ళీ నీకు మంచి తెలుగు మీద మంచి పట్టు ఉందమ్మా, నువ్వు ఇంకా మంచి వాక్యాలతో పాటలు రాయాలనే కామెంట్ చూసి కూడా నేను ఇంకా రాయడం మొదలుపెట్టాను. మంచి జోష్ వచ్చింది. అప్పుడు తెలిసింది నా రచనకి తప్పు లేదు, నేను రాయడంలో ఎలాంటి తప్పుడు వాక్యాలు లేవు. సాధారణంగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత పెద్దవాళ్ళైనా అక్కడెక్కడ కాస్త జరుగుతూనే ఉంటాయి. సో దాని గురించి మనం వెనకడి వేయాల్సిన అవసరం లేదేమో, రైట్? పాడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు మీరు? నేను పాడడం చిన్నప్పటి నుండి మేడం. ఒకసారి చెప్పండి ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను 5th క్లాస్లో మా స్కూల్లో ఫేర్వెల్ డే జరిగినప్పుడు పాడాను మేడం. నేను నాకు పచ్చ చందమామ నీవెలే నీవెలే, నీకు మచ్చ ఏడాలేనే లేవులే లేవులే, మిన్నులున్న చందమామయ్య చేతుల మహిమ ఏమున్నది, మిన్నులున్న చందమామయ్య చేతుల మహిమ ఏమున్నది, మన్నుల నుంచే నీ అన్నము తీసేటి మహిమ నీకున్నది, మహిమ నీకున్నది, మింటి చుక్కలల్లవాడు మింటి చుక్కలల్లవాడు, చెమట చుక్కలల్ల నేను, ఆకు పచ్చ చందమామ నీవెలే నీవెలే, నీకు మచ్చ ఏడాలేనే లేవులే లేవులే, రోజుకొక్క రంగు మారిపోతుంటుంది పున్నమి వెన్నెల రూపం, పూటకొక్క మారు వంగిపోతుంటుంది పుట్టేడు కష్టాల రూపం, రోజుకొక్క రంగు మారిపోతుంటుంది పున్నమి వెన్నెల దీపం, పూటకొక్క మారు వంగిపోతుంటుంది పుట్టేడు కష్టాల రూపం, అమ్మవాస నిలవంకవాడు అమ్మవాస నిలవంకవాడు, ఉపవాస నిలవంక నేను, ఆకు పచ్చ చందమామ నీవెలే నీవెలే, నీకు మచ్చ ఏడాలేనే లేవులే లేవులే
అన్న సాంగ్ కోమలి గారు, మనం మెలోడీ సాంగ్స్ కావచ్చు, రొమాంటిక్ సాంగ్స్ కావచ్చు, ఎంత విన్నా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి, కాదనలేం. అవును మేడం. కానీ ఈ ఫోక్ సాంగ్స్ ఉంటాయి చూడండి, అది మనలో ఒక మాస్ లాంటి జోషిని తెస్తుంది. అవును మేడం. అంటే డీసెంట్ గా ఇలా కూర్చుని వినలేము మీరు పాడుతుంటే. ఇలా కాదు, రైట్? అంటే మనం కూడా ఇలా కూర్చుని ఏదో ఒకటి చేయాలి, అవును మేడం. రైట్? చెయ్యాలి అనాలి, కాలు ఇట్లా అనాలి, మనలో కూడా ఆ జోష్ వచ్చేసి, అది కూడా ఒక మాస్ జోష్. అంటే ఆ మట్టి పాటలలో ఉన్న ఆ కమ్మదనం, ఆ మాధుర్యత, ఆ హుషారు ఎక్కడ ఉండదు మేడం. ఓకే, నాకు తెలిసి మీ అమ్మగారు, మీరు చెప్తున్న దాని ప్రకారం మీ అమ్మగారు పాడుతూ ఉంటే వింటూ మీరు నేర్చుకున్నారు. అమ్మగారు అని కాదు, మా ఊర్లో చాలా మంది పెద్దవాళ్ళు పాడుతారు. పొలాలకు వెళ్ళినప్పుడు నేను చిన్నదాన్ని అయ్యండి పొలం దగ్గరికి వెళ్ళేదాన్ని క్యాజువల్గా మేడం. పేదరికం కదా మాది, పనులు చేసుకుంటా ఉంటే అమ్మతో కలిసి వెళ్ళేదాన్ని. అప్పుడు వాళ్ళందరూ ఇంకా చాలామంది పాడేటోళ్ళు. మా అమ్మ పాడేది, మా అమ్మతో పాటు ఇంకా పెద్దవాళ్ళు కూడా పాడేటోళ్ళు. వాళ్ళ పాటలు విని అసలు ఈ పాటలు అంటే ఏంటి, ఇవి ఎందుకు పాడతారు మీరు, రాసిన పాటలు, సినిమా పాటలు ఇవన్నీ ఉన్నాయి కదా అని అంటే, ఈ పాటలు మా కష్టం మర్చిపోవడం కోసం ఒకప్పుడు మాకన్నా పెద్దలు అల్లుకున్న పాటలు వాళ్ళ తరతరం నుంచి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము విని పాడుతున్నాం, నీకు నచ్చితే నేర్చుకోమని చెప్పిండ్రు. అంటే ఈ పాటలను ఏమంటారంటే సేకరణ పాటలు అంటారని చెప్పిండ్రు అనమాట. ఓకే, అప్పుడు నేను అనుకున్న రాసిన పాటల కంటే సినిమా పాటల కంటే ఈ సేకరణ పాటలు, వీళ్ళు అల్లుకున్న పదాలు, పెన్ను బట్టి రాయనివి, కవి ఆలోచన పెట్టనివి సేకరణ పాటలు. అంటే ఓకే, 4-5 ఆడవాళ్ళు కూర్చుని ఈ పనులు చేసుకుంటూ అలా 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 పాడేశారేమో. నిజంగా మీరు అన్నట్టుగా ఆ పాటలు ఎక్కడ రాసి లిఖింపబడి లేవు, మన పెద్దవాళ్ళ మనసుల్లోనూ హృదయాల్లో మాత్రమే ఉంటాయి. అవి విని నేర్చుకోవడమే అంతే మేడం, చదివి చూసి నేర్చుకునేది ఏమీ లేదు. పెన్ను బట్టి రాయని పాటలనే సేకరణ పాటలు అంటారు. ఇక్కడ నాకు ఒక 2 రకాలు కనిపిస్తున్నాయండి. చూడండి, కొంతమంది సింగర్స్ దగ్గర మనం విన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ సంగీత నేపథ్యానికి సంబంధించిన కుటుంబీకులు ఉంటారు. చాలా మంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళు పాడుతారు, నేర్చుకుంటారు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు పాడుతూ ఉండడమో, నాన్నగారు పాడడమో, అమ్మగారు పాడడమో వింటూ వాళ్ళు కూడా సింగర్స్ అయ్యారు. బట్ మీరు అన్నట్టుగా మట్టిలో పనులు చేసుకుంటూ వాటిని కూలి పనులు అంటారు కదా, కూలి పనులు అనొచ్చు కదా? అనొచ్చు మేడం, తప్పేం లేదు. కూలి పనులు చేసుకుంటూ శ్రమను మర్చిపోవడం కోసం పాడిన పాటలతో మీరు నేర్చుకున్న ఉన్నారు చూడండి సింగర్స్, అది ఎంత బాగుంటుందో కదా. చాలా బాగుంటాయి మేడం. ఏంటంటే ఒక మంచి నీకు జోష్ పాట చెప్తా వినండి మేడం. సైకిల్ ఎక్కి నువ్వే వంగ సన్న మల్లెల వాసన, ఓ భవను పోతవాట నా దరినకు చూపవా, ఓ భవను పోతవాట. బస్సులెక్కి నువ్వే వంగ బంతి పూల వాసన, ఓ భవను పోతవాట నా దరినకు చూపవా, ఓ భవను పోతవాట. బొమ్మలు నీ మీద కలిగి బస్సుల ప్రయాణమే, ఓ పిల్లవో సుమలత నీ కొరకు నేను వస్తేనే మరదలవో సుమలత. అంటే పనులు చేసుకునేటప్పుడు నాకు తెలిసి ఇప్పుడు పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు పెద్దవాళ్ళు చూసారా కాస్త చమత్కారాలు ఆడుతూ ఉంటారు. అవును మేడం. అండ్ పెళ్లి కూతురు దగ్గరకు వచ్చేసరికి సరసం ఆడుతూ ఉంటారు, ఆ పిల్లల్ని ఏదో ఒకటి పోక్ చేస్తూ ఉంటారు, రైట్? సో అంటే అలాంటి సందర్భాలను కూడా బావా మరదళ్ళ మధ్య ఉన్న ఒక చిలిపితనం, ఆ అల్లరి మీద మేడం, ఓ బావ మరదళ్ళ చిలిపితనం, అక్క చెల్లెళ్ళ బంధం, అన్న చెల్లెళ్ళ బంధం, ఒక చీర మీద, ఒక పువ్వు మీద, చేతి గాజుల మీద, ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మీద పాట ఉంటది మేడం. ఇప్పుడు సినిమా పాటల్లోనే మనకి రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంటది అనుకుంటాం, లేదు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. పాటల్లో ఇంకా మజా ఉన్నాయి, ఇంకా మజా ఉంటది మేడం. ఏమైనా గుర్తున్నాయా మీకు అలాంటి పాటలు? ఉన్నాయి మేడం. నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుక్కారైడు, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీలా, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీలా, బంగుల గట్టెన నీలా, బంగుల లోపల నీలా, బంగుల లోపల నీలా నిన్నే ఉంచెన నీలా, బంగుల లోపల నీలా నిన్నే ఉంచెన నీలా. బియ్యమున్నయ నీలా, బిందాలున్నయ నీలా, అల్లంబాయి కాడ వంట జయవే నీలా, అల్లంబాయి కాడ వంట జయవే నీలా. గనగన కొట్టినప్పుడు కటకాలు మలిపినప్పుడు, గనగన కొట్టినప్పుడు కటకాలు మలిపినప్పుడు, పోదమురావే రంగి పోచంపేటంగాడి, పోదమురావే రంగి పోచంపేటంగాడి.
ముగ్గురం దోస్తులం కూడి మురిపాం పోటు అదిగుతే ముగ్గురం దోస్తులం కూడి మురిపాం పోటు అదిగుతే తడుకల్ల పెట్టుకుంటే బొమ్మలు తీరునే గున్నా తడుకల్ల పెట్టుకుంటే బొమ్మలు తీరునే గున్నా 20 రూపాయలు పెట్టి ఇస్తిరి పల్లెంగొంటే 20 రూపాయలు పెట్టి ఇస్తిరి పల్లెంగొంటే సోకుల బుక్క పెడితే సొల్లుగారునే గున్నా సోకుల బుక్క పెడితే సొల్లుగారునే గున్నా. భలే ఉంది కదా. అంటే కటకాలు కొట్టినప్పుడు అంటే 8-9 గంటలకి 10 గంటలకి అంతా ఊరంతా ఉగ్గు మడిగిపోతుంది. ఆ భాష అంటే ఊరందరూ పడుకొని ఉంటారు. కానీ మీరు పాడుతుంటే కొన్ని వాటికి నాకు అర్థం తెలియట్లేదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తప్ప. అప్పుడు మనం అంగడికి వెళ్ళిపోయి అంటే సరసం ఆడుకుందాం రా అని చెప్తాడు అనమాట. ఓకే. అప్పుడు ఆ అంగట్లో 20 రూపాయలు పెట్టి ఇస్తిరి పళ్ళెం కొంటే స్టైల్గా బుక్క పెడితే పల్లెటూరునికి ఏమవుతుంది, ఓకే ఓకే సొల్లు గారిపోతుంది అనమాట. వాళ్ళు తినే పద్ధతిలో తింటేనే బాగుంటుంది మేడం. అట్లా అది అర్థం.